వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పుడు కనపడని వ్యక్తి, ఎప్పుడు వినపడని వ్యక్తి, అసలు జనరల్గా ఆ పర్సన్ పేరు చెప్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడా లేడా, తీసేశారా ఉంచారా అనేది ఒక పెద్ద సస్పెన్స్లో వెళ్తుందనమాట ఆయనది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకి కాల్స్ వెళ్ళినట్టున్నాయి. ఏమయ్యా అందరూ మాట్లాడుతున్నారు, అందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, తమరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, మాట్లాడట్లేదు అన్నట్టున్నారు. మా వాడు మీడియా ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడేస్తున్నాడు. ఆయన పేరు ధర్మాన కృష్ణదాస్ గారు. ఒక్కసారి ఏం మాట్లాడుతుండో ఒకసారి విందాం. సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల తాలూకు అవసరాలను, ఇబ్బందుల్ని తెలుసుకొని మరి ఈ చట్టం రూపొందించాలి, ప్రజలకి మెరుగైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ అందించాలి, ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలన్నటువంటి భావంతో అసమగ్రంగా ఉన్నటువంటి విధానాన్ని మావాడు ఏం చెప్తున్నాడంటే, ఎలక్షన్ల ముందు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రోడ్లు తిరిగి ఊరు తిరిగి ప్రజలను ఎత్తున ముద్దులు పెట్టి ఆశీర్వదించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల పాస్బుక్ల మీద ఫోటోలు వేసాడని చెప్తున్నాడు. గుర్తు చేపిస్తున్నాడు ప్రజలకి. పాస్బుక్ల మీద, స్కూల్ బ్యాగుల మీద, స్కూల్ బెల్ట్ల మీద, తర్వాత స్కూల్ యూనిఫారాల మీద, అన్నిటి మీద మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయించుకున్నాడని చెప్తున్నాడు మనోడు. చివరాఖరి గుడ్డు కూడా వదలలేదయ్యా మనోళ్ళు. కోడిగుడ్డు మీద కూడా ఫోటో వేయించుకున్నాడు మన జగనన్న. ఏం చెప్తాను చెప్పు మరి, దానికి దేని సమాధానం చెప్పు, ప్రజలు అడుగుతున్నారు మరి, దానికి సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ ఏమంటాడు చూడు. పక్కన పెట్టి చక్కగా రైతులకు భూ హక్కు కల్పించాలి, భూ యజమానులకి పాస్బుక్ల మీద ఫోటోలు ఎందుకు వేశారు? ఇప్పుడు మా నాన్న గడించిన ఒక 5 ఎకరాల్లో 6 ఎకరాల పొలం నాకు సొంతం. అది మా నాన్న భూమి మాకు సొంతం. ఉంటే మా నాన్న ఫోటో ఉంటుంది పాస్బుక్ మీద, లేకపోతే నా ఫోటో ఉంటుంది. ఒకరు వేయించుకోవాలనుకుంటే, లేదా గవర్నమెంట్ రాజముద్ర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నా పాస్బుక్ మీద ఎందుకు ఉండాలి చెప్పు, దానికి సమాధానం చెప్పు ఫస్ట్. ఎందుకు ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడి కనీసం శ్రీకాకుళం ఉన్న జిల్లా పరువు తీస్తే నాకు అర్థమవుతలేదు అని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పు. మా నాన్న గడించిన భూమి మీద మా నాన్న ఫోటో ఉంటే ఉండాలి, లేకపోతే నా ఫోటో ఉంటే ఉండాలి, లేదు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే రాజముద్ర ఉండాలి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు ఉండాలి చెప్పు, దానికి సమాధానం చెప్పు ఫస్ట్. శాశ్వతమైనటువంటి రికార్డులు అందించాలని చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అటువంటి దాన్ని తప్పుగా చూపించడం, దానివల్ల ఏదో ప్రజలకి అనేక రకాలుగా నష్టం జరిగిపోద్దని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమాలు. ఒక్కసారి ఇది చూడండి దగ్గరగా, ప్లస్ ఒక్కసారి జూమ్ చేయి కుదిరితే. నేడు దేవుడు ఎన్నికల ముందు భయపెట్టారు, ఇప్పుడు స్క్రిప్ట్ చదివేస్తాండి తలెత్తకుండా. 2-0 అని పొగుడుతున్నారు. వీళ్ళు చేసిందంతా అదే. సుదీర్ఘ పాదయాత్ర చూపించడం, దానివల్ల ఏదో ప్రజలకి జూమ్ చేయి ఒకసారి, నష్టం జరిగిపోద్దని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమాలు. స్క్రిప్ట్ చదివేస్తున్నాడు సార్, మొత్తము స్క్రిప్ట్ చదివేస్తున్నాడు. ఎవరో రాసి ఇచ్చినట్టున్నాడు పేపర్ మీద, కింద టేబుల్ మీద పెట్టుకొని 1వ తరగతి పిల్లాడు హెడ్ మాస్టర్కి అప్పచెప్పేస్తున్నాడు. ఇట్లా ఊక్కుంటా. ఎందుకు సార్ మీలాంటి వాళ్ళ వల్ల శ్రీకాకుళంకున్న పరువు పోతుంది సార్. దయచేసి ప్రెస్ మీట్లు పెట్టకండి. మీకా ఏం తెలీదు. ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏదో ఫోన్ వచ్చినట్టుంది, మీరు ప్రెస్ మీట్ పెట్టేసి పేపర్ చదివిస్తే నవ్వుతారు జనాలు. దయచేసి మీ మంచి కోరే చెప్తున్నాను. తెలిస్తే సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని, అవగాహన తెచ్చుకొని ప్రెస్ మీట్లో ఏకదాటిగా మాట్లాడాయి. ఎవరి లెక్క? మన రామన్న లెక్క మాట్లాడాలా. మీకు తెలుసుగా రామన్న ఎట్లా మాట్లాడతాడో. ఒక్కసారి సబ్జెక్టు మీద ఎత్తుకున్నాడా, పేపర్ కూడా చూడకుండా గంటల కొద్ది అలా మాట్లాడితే శ్రీకాకుళంకి ఈరోజు ఒక స్థాయిలో పేరు వచ్చింది. మనము కూర్చో మీద కూర్చొని ఇటు ఒక ఫ్యాన్ అటు ఒక ఫ్యాన్ పెట్టుకొని, ముందు ఒక 4 కెమెరాలు పెట్టుకొని, ముందు ఒక 4 మైకులు పెట్టుకొని, కింద పేపర్ చూసేసి ఏదో 10th క్లాస్ పిల్లడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు చెప్తే పరువు పోతుంది. చూడు తలెత్తట్లేదు పూర్తిగా, లాస్ట్ వరకు తలెత్తాడు, అట్లనే చదువుతాడు. ఎన్నికల ముందు భయపెట్టారు, రీసర్వే 2-0 అని పొగుడుతున్నారు. వీళ్ళు చేసిందంతా అదే. మేము ఆనాడు ఏవైతే సమగ్రంగా పరిశీలించి ప్రవేశపెట్టామో అదే అంశాలను ఈవేళ 2.0 అని చెప్పి. నేను ఒకటే అడుగుతున్నాను కృష్ణదాస్ గారికి, సార్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీసం మీకు ఒక అవగాహన ఉందా? సింపుల్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక అవగాహన ఉందా? లేదు. అవన్నీ ఎందుకబ్బా, నేను ఒక్కటే ప్రశ్న లాస్ట్గా అడుగుతా. ఈ మధ్యకాలంలో
కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు నెరవేర్చింది, ఎన్ని హామీలు నెరవేర్చలేదు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించింది, ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఒక్కసారి ఒక లిస్ట్ చెప్పండి. దన్న పేపర్ చూడకుండా రాదాయే ఆవిడ స్క్రిప్ట్ రాశాడు, టేబుల్ ముందు పెట్టి చదివేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, సార్ పార్టీ ఇంకా రాదు, ఎందుకంటే ఇలాంటి నాయకులు పార్టీని తొక్కేశారు. మీరు తక్షణం చేయాల్సింది ఏంటంటే పార్టీని కుదిరితే వేరే పార్టీలో విలీనం చేసేసేయండి, లేదా ఇలాంటి స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ని పక్కకి నెట్టేయండి. నెడితే కనీసం 2050 నాటికనే ఆలోచించవచ్చు పార్టీ అధికారంలోకి వస్తుందేమో అని. 2050 గుర్తుపెట్టుకోండి. ఆ 50 నాటికనే ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అర్థం చేసుకుంటే మీ ఇష్టం, అర్థం చేసుకోకుండా నెగిటివ్గా తీసుకున్నారనుకోండి అది మీ కర్మ, దానికి నేనేం చేయలేను. మీరు ఆలోచించండి అబ్బా, కార్యకర్తలు చెప్తున్నా మీరు ఆలోచించండి. ఈయన చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా? పేపర్ పెట్టుకొని ముందు పెట్టుకొని చదివేస్తున్నాడు మొత్తం, ఏదో చిన్నపిల్లలు చదివేసినట్టు. ఇదే ప్రెస్ మీట్ జనరల్గా. ఆయనకి ఏమైనా అవగాహన ఉందా? మా జిల్లా వాసే ఇలా మాట్లాడుతుంటే మా జిల్లా పరుపు పోతుందని నా బాధ, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. పాజిటివ్గా తీసుకుంటే మీ ఇష్టం, అది నెగిటివ్గా తీసుకుంటే మీ కర్మ, దానికి నేనేం చేయలేను. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.